మచ్చేంద్రనాథుడు రెండవ భాగము. బాలమచ్చేంద్రుడు సముద్ర తీరంలో రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా నడుస్తున్నాడు. ఒక సాయం సంధ్యలో ఆకాశం మేఘావృతమయ్యింది. సముద్రం స్వచ్ఛంగా అలలతో పొంగుతోంది. మేఘాలు వినసొంపుగా ఉరిమాయి. కమ్మని గాలి చల్లగా వీచింది. అనేక నదుల పాయలు సముద్రంలో కలిసే చోట్లను చూస్తున్నాడు. సముద్రపు ఒడ్డు నుండి తన మార్గ దిశ నదుల ఒడ్డు వైపుకు మారింది. నదులు నిర్మల జలాలతో ప్రవహిస్తున్నాయి. సముద్రంలో కలిసిపోయేందుకు తొందరపడుతున్నాయి. సరస్సులు పద్మాలతో తుమ్మెదలతో కమ్మగా కనిపిస్తున్నాయి. సరస్సుల ఒడ్డున మధుర ఫలభరితములైన వృక్షాలు, ఆ వృక్షాలపైన పక్షుల కిలకిలా రావాలతో ఫల పుష్పాలతో విరాజిల్లుతోంది. బాలమచ్చేంద్రుడు ఆ రాత్రి పరమశివుని ధ్యానిస్తూ ఆ ప్రకృతిలో, ఆ చలిలో దయామయుడైన ఈశ్వరుని సుగుణాలను తలుచుకుంటూ ఆశ్చర్యంతో ఉబ్బిపోతూ ఉత్సాహం పొందాడు. బాలమచ్చేంద్రుడు చేపకడుపులో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే పరమశివుని విభూతిని, జ్ఞానామృతాన్ని విన్నవాడు గనుక ఆ బాలునికి సహజంగానే పరమార్థతత్వం అవగతమయ్యింది. మచ్చేంద్రుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే ఆయన అవధూత మార్గాన్ని స్వీకరించాలని, నిరంతరము బ్రహ్మభావమున జీవితమును గడపాలని నిశ్చయించుకున్నాడు. మరునాటి ప్రభాతాన విప్పారిన చైతన్యంతో ఉత్తర దిశగా బయలుదేరాడు. త్రోవలో పురాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, మందలు, కిరాతులు నివసించే ప్రదేశాలు, వనాలు, ఉపవనాలు, వేరువేరు ధాతువులతో నిండిన కొండలు, మదించిన ఏనుగుల తొండాలతో విరవబడిన కొమ్మలు గల చెట్లను, బాటసారుల శ్రమను పోగొట్టే చెరువులు, ఎన్నో రకాల పక్షుల కిలకిలారావాలతో మనోహరంగా ఉన్న సరస్సులు, వికసించిన పద్మాల మీద తేనెలు త్రాగి పరవశిస్తూ ఎగురుతూ ఉన్న తుమ్మెదలు, వాటితో అందగించే మనోహరమైన సరోవరాలు దాటిపోతున్నాడు. తోడేళ్లు, కోతులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, ఏనుగులు, దున్నపోతులు, గుడ్లగూబలు, శరపమృగాలు, పెద్ద పులులు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, కొండ చిలువలతో నిండిన భయంకరమైన అరణ్యాల మధ్యలో దాటసఖ్యం కాని లేత ముదురు ఎదురు పొదల తీగల దగ్గర ఒక రావి చెట్టు క్రింద మార్గాయాసంతో కూర్చున్నాడు. శివుడు తప్ప మరి ఏదీ పట్టడం లేదు. ఆకలి దప్పులు అనుకోవడం లేదు బాలుడు. భోజన సౌఖ్యానికి ఏనాడో దూరమైనాడు. తన డొక్క మాడిపోతూ ఉన్నా, ప్రాణాలు సడలిపోతూ ఉన్నా పరమశివుని మీద ధ్యానం మరలదు బాలమచ్చేంద్రునికి. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఈశ్వర విభూతి గూర్చి ఏ విధంగా విన్నాడో అలాగే బాలుడు తన హృదయంలో పరమాత్మను అదే విధంగా పదిలపరుచుకున్నాడు. తీక్షణంగా ఆరూపాన్నే ధ్యానిస్తూ ఉన్నాడు. తటిల్లతన ఆయన ధ్యానించే రూపం అతనిలోనే క్షణకాలం కోటి చంద్రుల కాంతితో ఒక్క మెరుపులా మెరిసింది. క్షణకాలం ఆ ఆదిదేవుని దివ్యస్వరూపం స్పష్టంగా బాలునికి కనిపించింది. బాలమచ్చేంద్రుని కళ్లల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. శరీరం గగ్గురు పొడిచింది. శివదర్శనంతో ఆనందం పట్టలేక ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అంతలో లేచి నిలుచున్నాడు బాలమచ్చేంద్రుడు. ఎదురుగా ముక్కోటి దేవతలు సేవించే కుదురైన దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆనంద బాష్పాలతో కళ్లల్లో నీళ్లు క్రమ్మేశాయి. గగ్గురుపాటుతో చేష్టలుడిగాయి బాలునికి. హృదయం వరుసుకుపోతోంది, గుండె అదుముకుపోతోంది. మరలా దేవుని రూపం చూడాలనుకుంటున్నాడు బాలమచ్చేంద్రుడు. కండ్లు తెరచినా సాధ్యం కావటం లేదు. దుఃఖంలో ఉన్న బాలుని చూపు కన్నీటితో నిండిపోవడంతో చూడలేకపోతున్నాడు. భావమాత్రమా, ప్రత్యక్ష దర్శనమా అర్థం కాలేదు మచ్చేంద్రునికి. కాని తనలో ఒక్క క్షణమే కనిపించినా ఆ తటిల్లత మరుగుపడలేదు బాలునికి. బాలుడు ఇలా తలపోస్తున్నాడు. తిరుగులేని తన లీలలతో లోకాలను పుట్టిస్తాడు, చూసి తృప్తి పడతాడు దేవుడు. చివరికి వాటిని లయం చేస్తాడు. వాటిలో మునిగిపోడు. పరమాత్మ కోట్లాది జీవుల తన క్రియాతంత్రాలతో విహరిస్తూ నిలిచి వాటి ఇంద్రియాలను త్రిప్పుతూ బంధిస్తూ ఆకాశం వలె దూరం నుంచి చూస్తూ ఆనందిస్తాడు భగవంతుడు. పరమాత్మ నా ఎడల ఈ లీల చేశాడు అని అలా అనుకుంటున్నాడు బాలుడు.
మనుష్య సంచారం లేని పర్వతాల వైపుకు ప్రయాణం సాగించాడు సాహసంతో. ఆదేశ్ జగజ్యోతి అంటూ బాలుడు ముందుకు నడిచాడు. చుట్టూ నేల మీద కఠిన శిలలు, పర్వతాలు, ఎండిన మోళ్లు. అక్కడ కాలనాగులు కసితో గండశిలలను కరుస్తున్నాయి. అంతకు ముందు ఆ దారిలో నడిచి పడిపోయిన కళేబరాలు, అస్థిపంజరాలు చూస్తూ ముందుకు సాగుతున్నాడు. అదే వనములో హనుమంతుల వారు సంచరిస్తూ ఉన్నారు. దూరం నుంచి ఈ బాలుడు హనుమంతుని కంటపడ్డాడు. తీక్షణంగా గమనించాడు ఈ బాలుడిని మారుతి. ఎదమీద బుసకొట్టే కోడె త్రాసులా వేగంగా నడిచే బాలుణ్ణి చూసి ఆ బాలుని తీక్షణత, ధీరత్వాన్ని గమనించాడు హనుమంతుడు. వీడెవడో అసందర్భంగా, యాదృచ్ఛికంగా పొరబడి, ఎవరితోనో విడవబడి ఈ వనములో సంచరిస్తున్నవాడు కాడు అని అతని తీక్షణతను బట్టి హనుమంతుల వారికి అర్థమవుతోంది. ఈ బాలుడు ఎవ్వడయ్యుంటాడు అని తన దివ్య దృష్టితో చూశాడు. వెంటనే తెలుసుకున్నాడు హనుమంతుడు. ఓహో, ఇతడు మచ్చేంద్రుడు. కలియుగంలో దుర్మార్గుల చేతిలో దుర్వినియోగం కాకుండా ద్వాపర యుగాంతంలో పరమశివుడు మంత్రాలను, తంత్రాలను, యంత్రాలను కలుషితం చేశాడు. స్వార్థపరులకు చిక్కకుండా సాధనా మార్గాలను కూడా అయోమయపరిచాడు. సత్యదృష్టి, మనోనిశ్చలత, భూతదయ, దేహదారుఢ్యము, దైవ విశ్వాసము లేని ఈ పిదపకాలములో ఈ విద్యలను మరుగుపరిస్తే జన్మ జన్మాంతర పుణ్యపురుషులు ఏ సాధనతో ఉద్ధరింపబడతారో, కలియుగంలో జన్మలందుకున్న పుణ్యాత్ముల కొరకు, వారి సిద్ధోపదేశాల కొరకు పరమశివుడు వెతికిన తరుణోపాయమే ఈ బాలమచ్చేంద్రుడు. ఇతడు రానున్న కాలంలో తపస్సు చేసి సకల సాఫల్యాలను పొందుతాడు. దేవతలను మించిన మహిమాన్విత సిద్ధపురుషుడవుతాడు. లోకోద్ధారకుడవుతాడు. లోక కళ్యాణం చేస్తాడు. విశేష బుద్ధి కలిగిన తపస్సులు అంతఃకరణాలను పరిశుద్ధం చేసుకోవడానికి మిక్కిలి భక్తితో, పరమానందంతో భవబంధాలను విడిచి తమ ఆయుష్ను నిరుపయోగంగా ధారపోసుకోరు. దురాభ్యాసాలనే సముద్రాలను దాటుతారు. తమ జీవితాలను పరమాత్మకు సమర్పిస్తారు. మరణశీలమైన శరీరాన్ని లెక్క చేయరు కదా. అలా అనుకుంటూ హనుమంతుల వారు ఇతడి మనోసంకల్పాన్ని చూసి బహుముచ్చటపడి సంతోషించారు. తానెంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసేవాడే విజయాన్ని సాధిస్తాడు. బాలుడు తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన లక్ష్యం వైపే వెళుతున్నాడు అని అనుకున్నాడు. అతడి మనోప్రతిభను గుర్తించాడు హనుమంతుడు. ఆ బాలుని అనుగ్రహించే ఉద్దేశంతో అతనిని అనుసరించాడు మారుతి. ఆ బాలుడు బహిర్ప్రపంచాన్ని మరిచిపోయి శివుణ్ణి జపిస్తూ అహంకారం విడిచి బంధనాలను త్రెంచుకున్నాడు. ఇంద్రియాలన్నిటినీ మనస్సులోనూ, మనస్సును ప్రాణమయందు, ప్రాణాన్ని అపానముయందు, అపానాన్ని మృత్యువుయందు, మృత్యువును పాంచభౌతిక శరీరమునందు, శరీరాన్ని సత్వరజస్తమో గుణాలయందు, గుణత్రయాన్ని అవిద్యయందు, అవిద్యను జీవునియందు, జీవుడైన తన్ను అవ్యయమైన పరబ్రహ్మము యందు లయము చేసి పిండాండమైన తనను బ్రహ్మాండంలో కలిపి, జుట్టుముడి వదిలి పిచాచం పట్టిన వాని వలె, చెవిటి వాని వలె, జడుని వలె, ఏమీ అక్కరలేని వాని వలె చిత్తంలో పరమాత్మను నిలుపుకొని ముందుకు సాగుతున్నాడు బాలమచ్చేంద్రుడు. సకల భూతాలకు, ఇంద్రియాలకు నిలయమైన హృదయములో విషయాలను ప్రవేశింపనివ్వలేదు బాలుడు. మహదాది తత్వ సమూహాలకు ఆధారభూతుడు, ప్రధాన పురుషేశ్వరుడు అయిన శాశ్వత పరబ్రహ్మమును తన హృదయ పద్మంలో నిలుపుకున్నాడని గమనించాడు హనుమంతుడు. బాలునికి దర్శనమిచ్చాడు. తన అస్తిత్వాన్ని చెప్పి మార్గనిర్దేశకం చేశాడు. నిర్మలమైన మనసుతో హనుమంతుల వారు ఆ బాలుని ఆశీర్వదించారు. బాలమచ్చేంద్రుడు రామభక్త హనుమంతుని చూసి సంతోషించి నమస్కరించాడు. బాలమచ్చేంద్రునికి హనుమంతుల వారు బదరికావనానికి దారి చూపించి తన దారిన తాను వెళ్ళిపోయారు. శ్రీ ఆంజనేయుడు మచ్చేంద్రుల వారికే కాక ఇప్పటికి కూడా హనుమంతుల వారు తలవకపోయినా సరే సాధకులకు సహాయపడుతుంటారని ఉత్తమ భక్తుల, సాధకుల అభిప్రాయం. ఇది అతిశయోక్తి కాదు, సత్యం. ఇక బాలమచ్చేంద్రుడు నిర్మలమైన ప్రయత్నంతో ప్రయాణం సాగించి బద్రికాశ్రమానికి చేరుకున్నాడు. గంగా తీరాన పరమపురుషుడైన ఈశ్వరుని కొరకు తపస్సు చేయనారంభించాడు.